హాయ్ గైస్, విజయవాడలో అయితే వరద అయితే బీభత్సం సృష్టించిందండి. చూడండి, సో ఇక్కడ ఇల్లు అయితే మొత్తం మునిగిపోయినాయి కనపడుతున్నాయి. చూడండి, సో అందరూ అయితే జనాలు అయితే రోడ్డు మీద వచ్చి నుంచున్నారు. సో ఇల్లు కింద గ్రౌండ్ ఫ్లోర్ అయితే మునిగిపోయిందండి. ఇక్కడ మనం అయితే విజయవాడలోని పులిపాకలో ఉన్నామండి, పెద్ద పులిపాక. సో ఇక్కడైతే చూడండి, అందరు బైకులు అన్నీ రోడ్డు మీద పెట్టుకున్నారు వచ్చి అందరూ. సో చూడండి, ఇక్కడైతే పైకి వెళ్ళారు టాప్ ఫ్లోర్లోకి అందరూ. సో ఇక్కడ చూడండి, గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది ఇక్కడ పులిపాకలు. సో ఇక్కడ కట్ట పక్కన ఏరియా కాబట్టి చూడండి, అక్కడ ఇల్లు అయితే ఆ చివరన ఉన్న ఇల్లు అయితే మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ అంతా మునిగిపోయింది. చివరన ఇంకా చాలా ఇళ్ళు ఉన్నాయండి పులిపాకలో. సో గ్రౌండ్ ఫ్లోర్ అవన్నీ మొత్తం మునిగిపోయినాయి. ఇక్కడ ఎదురుగా ఉన్న ఇల్లు కూడా మొత్తం మునిగిపోయినాయి. సో అందరూ బయట అయితే వచ్చి నుంచున్నారు. సో చూడండి, సో వరద చాలా దారుణంగా ఉందండి. కొంతమంది అయితే బయట బెర్రలు వాటిని కూడా బయట కట్టేశారు రోడ్డు మీదే. చదివిన చివరన ఇల్లు కూడా మొత్తం మునిగిపోయినాయి. సో అంటే రోడ్డు దారిలో అసలు ఇటు వెళ్ళాలని రోడ్డు కూడా మునిగిపోయింది, మధ్యలో ఉండే రోడ్డు కూడా. చూడండి, ఆ చెట్టు అయితే సగం వరకు మునిగిపోయింది చూడండి. సో ఇక్కడైతే చూడండి, జనాలు పడవ మీద తీసుకొస్తున్నారు. పడవలు తీసుకొచ్చి రెస్క్యూ టీం వాళ్ళు. సో ఇక్కడైతే చూడండి, అందరూ వంట సామాన్లన్నీ బయట తెచ్చుకున్నారు. క్రేన్ అయితే వచ్చింది, పడవలు తీసుకొచ్చి పడవల మీద తీసుకొస్తున్నారు అందరినీ. చాలా దారుణమైన పరిస్థితి అండి ఇక్కడ పులిపాకలో. సో చూడండి, వాళ్ళు పైనుంచి చూస్తున్నారు. సో పైకి వెళ్ళి ఎవరు వస్తారా మా కోసం అని చెప్పి అసలు బయటికి రాలేక లోపలికి వెళ్ళలేక చాలా దారుణంగా ఉందండి. చూడండి, రోడ్డు అయితే సగం మునిగిపోయింది. చూడండి, అలా ఇబ్బంది పడుతూ వెళ్తున్నారు. ఇక్కడ ఉన్న అవసరం మందిరం కూడా ఆల్మోస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయింది. పక్కన వెళ్ళే దారి కూడా చూడండి, అది కూడా నడవడానికి వీలు లేకుండా అయిపోయింది.